తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్ ఉంటుంది. ఏంది అంటే వాళ్ళు ఎంత పనికిమాలిన పని చేసినా అబ్బా లోక కళ్యాణం కోసమే. వాళ్ళ కింద మంట రగిలిపోతూ ఉన్నా ఏది యాడ నిప్పురవ్వలే కనిపించలేదే అంటారు. ఎదుటి వాళ్ళు ఎంత మంచి పని చేసినా అబ్బే అది రాక్షస క్రీడనే, అబ్బే అది మరో రకమైన ఏమంటారు అనైతిక కార్యకలాపాలే అవుతాయి. ఎదుటోళ్ళ ఇంట్లో లేకుంటే ఎదుటోళ్ళ కింద నిప్పురవ్వది నీడ కనిపించిన నిప్పురవ్వది నీడ కనిపించిన అదో తగలబడిపోయారు, మంటలో కాలిపోయారు, అయ్యో అది ఇదే నెత్తి నోరు కొట్టుకుంటారు. ఇది వీళ్ళకి ఒక బ్రాండ్. ఈ బ్రాండ్ను మరొకసారి కాపాడుకున్నారు. తెలుగుదేశం జనసేన పొత్తు, ఆ సీట్ల ప్రకటన, అభ్యర్థుల ప్రకటన వచ్చిన తర్వాత ఈరోజు వీళ్ళు రాసినటువంటి వార్తలు, రాత్రి నుంచి ప్రసారం చేసినటువంటి వార్తలను కనుక, మీడియా ప్రసారాలను కనుక, వార్తా కథనాలను కనుక మనం గమనిస్తే మరోసారి వీళ్ళ బ్రాండ్ను కాపాడుకున్నారు. అక్కడ ఇక్కడ లైట్గా టీడీపీలో జనసేనలో అసంతృప్తి ఉందట. అది చిన్నగా ఒక మూల రాశారు. అక్కడ ఇక్కడ లైట్గా అన్న చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు చెప్పుతో కొడుతున్నారండి బాబు, చెప్పుతో కొడుతున్నారు. ఆ ఉన్ని మాజీ ఎమ్మెల్యే వెళ్ళి ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి స్నానం చేసి తెలుగుదేశం పార్టీ జెండాను అందులో కలిపేశారు. ఇది ఏమంటారు దాన్ని తెలుసు కదా, దాన్ని నేను చెప్పక్కర్లేదు కదా సపరేట్గా. అట్లా చేస్తే ఏమంటారు? కళ్యాణదుర్గంలో ఇద్దరు సీనియర్ నాయకులు తొడగొడుతున్నారు. చంద్రబాబు ఫోటో పీకి పక్కన కాల్ చేసి ఎట్లాగే ఓడి గెలిపించుకోబోతావు చూస్తామని. తీవ్రమైన అసంతృప్తి. డబ్బులు నోళ్ళకి సీట్లు ఇచ్చేశారు, డబ్బులు నోళ్ళకి అమ్ముకున్నారు అని చెప్పి, పార్టీ నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వలేదు అని, కొత్తగా వచ్చి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి సీట్లు ఇచ్చుకుంటూ పోతున్నారు అని దాన్ని కొందరు ఎగ్జాంపుల్ కానీ చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ తంబాలపల్లి దగ్గర అయితే కొత్తగా పార్టీలు చేరిన జయచంద్ర రెడ్డి దగ్గర ₹1,00,00,000 డబ్బు తీసుకొని అమ్ముకున్నారు అని చెప్పి వాళ్ళు ఎంత రచ్చ చేస్తున్నారో చూసాం. ఒరిజినల్ ఫస్ట్ నుంచి టీడీపీలో ఉన్నవాళ్ళు. ఇదంతా అంట లైటర్ అసంతృప్తి అట. ఇంకో దగ్గర నాకు ఒక హెడ్డింగ్ అనిపించిందండి బాబు, చంద్రబాబు గారు రాజగురు పత్రికలో. టీడీపీ అధినేత చంద్రబాబు ఎస్సీలు గుర్తించుకునేలా చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు అని. ఎస్సీల విషయంలో చంద్రబాబు చారిత్రాత్మకమైన నిర్ణయం అని ఏందో నాకు అర్థం కాలేదు. సరే చదువుదామని చెప్పి చదివినాం. అది వర్లరామయ్య గారి పేరుతో స్టేట్మెంట్ ఉంది. ఎస్సీలకు చంద్రబాబు నాయుడు గారు 20 సీట్లు ప్రకటించారట. చారిత్రాత్మకమైన నిర్ణయం, 20 సీట్లు ఎస్సీలకు కేటాయించడము అని. అయ్యా, వాళ్ళ కొడుకు సీట్ ఇచ్చారు కాబట్టి ఆనందంలో ఆయన ఏదేదో మాట్లాడతాడు. రాసిన వాళ్ళకన్నా తెలియదా? ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఎస్సీలకు కాక మీకో నాకో ఇస్తారా? ఎస్సీ రిజర్వ్లో ఎస్సీలు కాక ఎవరికి ఇస్తారు? ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీలకు సీట్లు ఇస్తే చారిత్రాత్మకమైన నిర్ణయమా? అమ్మ, ఎట్లయ్యా సాధ్యమవుతుంది ఇవన్నీ? ఎట్లా ఇవన్నీ సాధ్యమయ్యేది? చిన్ని గుండెలు ఎట్లా తట్టుకుంటాయా ఇవన్నీ చూసి? నాకంటే పెద్ద గుండె కాబట్టి చనిపోయింది. కానీ అంతేకాదంట, కుటుంబానికి ఒకటే సీటు. చంద్రబాబు అసలు అందరికీ అవకాశాలు ఇవ్వాలని చెప్పి కుటుంబానికి ఒకటే సీట్ అట. కుటుంబానికి ఒకటే సీటా? దానికి ఎగ్జాంపుల్గా పరిటాల, జేసీ, అశోక్ గజపతిరాజు, అయ్యన్న పాత్రుడు ఇటువంటి వీళ్ళ కుటుంబాలను ఉదాహరించుకుంటూ వస్తున్నారు. ఎట్లా వీళ్ళ పత్రికలు చదివే పాఠకులు ఏమైనా అంటే మరీ అంత ఎర్రోళ్ళ పిచ్చోళ్ళ మరి ఏం చెప్పినా నమ్మేస్తారని అదే భ్రమలో ఉన్నారు. ఇంకా నమ్మిచ్చేస్తూనే ఉన్నారా? చంద్రబాబు కుటుంబం కాదా అండి? చంద్రబాబు కొడుకు, చంద్రబాబు బామ్మర్ది, చంద్రబాబు కొడుకు లోకేష్, బామ్మర్ది బాలకృష్ణ అల్లుడు మళ్ళీ నారా లోకేష్ తోడల్లుడు భరత్కి విశాఖ ఇస్తారు. మరి ఏమైంది? కుటుంబానికి ఒకటే, అందరికి అవకాశాలు ఇయ్యారా? మరి జనానికి తెలియదా? వాళ్ళది ప్రత్యేక, వాళ్ళ బ్లీడ్ వేరు, వాళ్ళ బ్లడ్ వేరు, దానికి ఒక చరిత్ర ఉంది కాబట్టి మినహాయింపునిచ్చారా? అచ్చెన్నాయుడు గారు, వాళ్ళ అన్న కొడుకు రామ్మోహన్ నాయుడు, వాళ్ళ సొంతం అక్కభర్త ఆదిరెడ్డి వాసు భవానీ గారి భర్త, మరి రామ్మోహన్ నాయుడుకు పిల్లనిచ్చిన మామ బండారు సత్యనారాయణమూర్తి పెడాల ఇంకా పెందుర్తి ఇంకా ఇవ్వలేదు కానీ ఇవ్వచ్చేమో.
ఇప్పటికైతే 3 ఉన్నాయి కదా, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, ఆదిరెడ్డి వాసు. ఇస్తే బండారు సత్యనారాయణకి ఇస్తే 4 అవుతాయి కదా. ఏమైంది ఇక్కడ? వేరే వాళ్ళకి అవకాశాలు వద్దా? అరణి పాసుగుల అక్కడ మిగతా రిటైర్ అన్నోళ్ళు మొత్తుకుంటున్నారు అక్కడ పరిటాల కుటుంబం వాళ్ళు కూడా. డైరెక్ట్ డబ్బులు ఏడున్నాయి ఎంత పెట్టుకుంటారు మీరు, డబ్బుల పరంగా ఇబ్బంది పడతారు, రెండు వద్దుపోండి అని చెప్పి పంపించారట. వద్దుపోండి అని డబ్బులు పెట్టుకోగలిగి 2-3 నియోజకవర్గాల్లోగానే ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందించగలమనుకున్న వాళ్ళకైతే టికెట్లు ఇచ్చారు. అటువంటి పరిస్థితులు లేని వాళ్ళకి ఇయ్యలే. దీనికి మళ్ళీ క్రమశిక్షణ, అందరికీ అవకాశాలు ఎట్లా రాస్తారు? ఎట్లా సామి? వరిని పాసుగుల అరే నిజంగానే అబ్బాబాబాబాబా ఈ స్థాయి కళాకారులు అరే బుజ్జి కన్నారు బాలే ముద్దొస్తారా మీరు చాలా సార్లు.